ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో ఒక ప్రైవేట్ హాస్టల్లో ఎంబీయూ ఇంజనీరింగ్ విద్యార్థి భువన ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. మోహన్ బాబు యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్న భువన 22 ఏళ్లుగా గుర్తించారు మృతురాలు భువన పొంగనూరు కాన్స్టిట్యున్సీలోని మంగళంకు చెందిన విద్యార్థి అని పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఎంబీయూలో జరుగుతున్న అరాచకాలపై ప్రభుత్వం స్పందించాలంటూ విద్యార్థి సంఘాలు ఇటు నినాదాలు చేస్తున్నారు. కాలేజ్ బయట వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి. సో సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు మృతదేహాన్ని రుయామాచుడికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని చంద్రగిరి సిఐ సురేష్ కుమార్ తెలిపారు. సో విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని కూడా పోలీసులు తెలిపారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఎంబీయూ చదువుతూ ఆత్మహత్య చేసుకున్న భువన తండ్రి స్పందించారు. తన కుమార్తె ఎందుకు ఇలా చేసిందో తెలియదని 17 లక్షల ప్యాకేజ్తో ఉద్యోగం వచ్చిందని, తమ కష్టాలు తీరుతాయనే లోపే ఆనందంలో ఉండగా ఇలాంటి విషాద ఘటన జరిగిందని కన్నీరు మున్నీరయ్యారు భువన తండ్రి. నాకు 2 కుమార్తెలు ఉన్నారని, మొదటి కుమార్తె భువనగా కాగా రెండవ అమ్మాయి హర్షిత అదే కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. సో కన్నీరు మున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు, గుండె లభిస్తేలా ఏడుస్తున్నారు. ఇప్పటికే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న దాని ప్రకారం కేవలం సూసైడ్ కాదు, ఎవరో హత్య చేసి ఇలా సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారంటూ తల్లిదండ్రులు అనుమానిస్తున్న పరిస్థితి. సో ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, అసలు భువన ఎలా సూసైడ్ చేసుకుంది? దీని వెనకాల ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? మనోజ్, మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన మరో విద్యార్థి సూసైడ్ చేసుకోవటం ప్రస్తుతం తీవ్ర కలకలం అయితే రేపుతోంది. తిరుపతి జిల్లాలో రంగంపేటలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో ఈ ఈ ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే విద్యార్థిని తాను ఒక ప్రైవేట్ హాస్టల్లో సూసైడ్ చేసుకుంది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని భువన ఈ ఘాతుకానికి అయితే పాల్పడింది. సోమవారం రాత్రి ఆమె తిరుపతి సమీపంలో మంగళంలో ఉన్న ఈ సాయి తేజ ప్రైవేట్ హాస్టల్లోనే కొంతకాలంగా ఆమె ఉంటుంది. అయితే నిన్న విద్యార్థులు ఎవరు లేని సమయంలో చూసుకొని ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఎంతకీ కూడా డోర్ తీగపోవడంతో హాస్టల్ సిబ్బందికి విద్యార్థులు సమాచారం ఇవ్వడంతో అక్కడ డోర్ పగలగొట్టి మరీ చూశారు. అప్పటికే భువన చనిపోయినట్లుగా కూడా గుర్తించారు. అయితే దీనిపైన తమకు ఆలస్యంగా హాస్టల్ భువన చేస్తున్నారు. వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే భువన ఆత్మహత్య పైన ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దీనిపైన తల్లిదండ్రులు కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. భువన పొంగరికి చెందిన సురేంద్ర రెడ్డి జారకిల కుమార్తె. ఆమె డేటా సైన్స్ ఫైనల్ ఇయర్, ఆమె బీటెక్ ఎంబీఏలో చదువుతుంది. 96% తో ఆమె ఉత్తీర్ణత కూడా అయినట్లుగా కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. ఈ మధ్యనే భువనకు 17 లక్షల ప్యాకేజీతో మంచి కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే తమతో ముందు రోజు రాత్రి తమ కుమార్తె మాట్లాడిందని, అయితే తర్వాత రోజు ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నదన్న వార్త వినడంతో జీర్ణించుకోలేకపోయని చెప్పి వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె ఆత్మహత్య పైన అనుమానాలు ఉన్నాయి. హాస్టల్ యాజమాన్యం తమకు ఎందుకు ఆలస్యంగా ఈ సమాచారం ఇచ్చిందని చెప్పి వాళ్ళు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు మోహన్ బాబు యూనివర్సిటీ కూడా సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో తరచూ వివాదాలు వస్తున్న నేపథ్యంలో అదే యూనివర్సిటీకి సంబంధించిన ఈ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కూడా ప్రస్తుతం అనుమానాలకైతే దారి తీస్తోంది. అయితే భువన ఆత్మహత్య చేసుకున్నది మాత్రం వేరే ప్రైవేట్ హాస్టల్ అయినప్పటికీ కూడా ఆమె బీటెక్ చదివింది మాత్రం మోహన్ బాబు యూనివర్సిటీలోనే కావటం గమనార్హం. మొత్తం మీద భువన సూసైడ్ పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఏదైనా నిజాలు బయటకు తీసుకురావాలని చెప్పి తల్లిదండ్రులు, బంధువులతో పాటు ఆమె స్నేహితులు, విద్యార్థులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోజు మొత్తం మీద విద్యార్థిని ఆమె బీటెక్ పూర్తి చేసుకొని మంచి లక్ష్యం వైపు, మంచి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న భువన ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందన్న ఒక ప్రశ్నార్థకంగానే ఈ అంశం మిగిలిపోయిందని చెప్పొచ్చు. దీనిపైన పోలీసులైన విచారణలో బయటకు వస్తుందో లేదో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనోజ్, థ్యాంక్ యూ వర్మ. అప్డేట్స్తో మళ్ళీ కనెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది భువన ఆవేదన. ఎవరు అర్థం చేసుకోలేదు. తనకి అనంతలోకాలకు వెళ్ళాలి అనే ఆలోచనకి అసలు ఎలా వచ్చింది? చనిపోదాం అనే దానికి నిజంగా ఒక్క రోజులో చనిపోవడం అనేది ఉండదు. ఆ క్షణం తీసుకునే డెసిషన్ కాదు. ఎన్నాళ్ళుగో ఏదో ఒక మైండ్లో తెలియని
ఒక పెయిన్ తన మనసులో ఉంది. సో దానివల్లే సూసైడ్ చేసుకుందని కూడా ఇటు తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. సో ఆవిడ సూసైడ్ చేసుకున్న తర్వాత ప్రాథమికంగా కేవలం ఆవిడ ఆత్మహత్య చేసుకుందని ఇటు పోలీసులు నిర్ధారిస్తున్న పరిస్థితి. ఓకే, ఒకవేళ కాలేజ్ దగ్గర నుంచి ఇంకేమన్నా ఎక్స్టర్నల్ ఫోర్స్ యాడ్ అయిందా, లేదు ఇంకెవరన్నా తనని ఇబ్బంది పెట్టారా అన్న యాంగిల్లో కూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ క్షణికావేశంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల నిజంగా ఫ్యామిలీలో తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, పిన్నులు, బాబాయిలు వాళ్ళు ఎలా తీసుకుంటారు అనే ఒక ఆలోచన లేకుండా తీసుకునే నిర్ణయాల వల్ల నిజంగా డైరెక్ట్గా ఇక్కడ ఇబ్బంది పడుతుంది ఒక అమ్మాయి మాత్రమే. ఇబ్బంది పడింది, ఆ అమ్మాయి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. కానీ ఇండైరెక్ట్గా ఇబ్బంది పడే వాళ్ళ గురించి ఒక్క నిమిషం అంటే చావడానికి అంత గట్స్ కావాలి, మరి అదే గట్స్ బతకడానికి ఎందుకు పెట్టలేదు అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్నగా ఉండబోతుంది. నిజానికి రీసెంట్గానే భువనకి క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది. యానం ప్యాకేజ్ 17 లక్షలు, అంటే నెలకి 1,50,000 వరకు గ్రాస్ ఉంటుంది. 1,30,000 నుంచి 1,40,000 వరకు ఆవిడకి మంత్లీ టేక్ హోమ్ ఉంటుంది. మరి అంత బాగా చదివి ఇటు ఎడ్యుకేషన్ పరంగా 96%తో ఉంది బీటెక్లో. మరి మామూలు విషయం కాదు 96% బీటెక్లో అంటే. 10th ఇంటర్లో అంటే అనుకోవచ్చు, కానీ ఎవరికైనా గ్రాఫ్ తగ్గుతూ ఉంటుంది అనమాట, అంటే హైయర్ స్టడీస్ వెళ్ళే కొద్దీ కూడా. ఇలాంటి నేపథ్యంలో భువన మరి ఇంత టాలెంటెడ్గా ఉండి అంటే అంత పిరికిగా ఉందా? ఇటు పిరికితనం గురించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మాయి అంటే ఒకరికి హామ్ చేసే క్యారెక్టర్ కాదు, అలాని తనకి తాను డిగ్రేడ్ అయ్యే క్యారెక్టర్ కాదు, డిస్కరేజ్ అయ్యే క్యారెక్టర్ కాదు, అసలు అంత పిరికిది కాదు అని చాలా కరాఖండిగా చెప్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. మరి ఆ అమ్మాయిని భువనని ఎవరు చంపారు, చంపేలా ఎవరు చేశారు, తను ఆ ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకోవడానికి గల రీజన్ ఏంటి అనే దానిపై ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెట్టారు. సో ప్రతిదానికి అంటే ఒక కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా ఎంబీఓ మారుతుంది. ఇంతకుముందు కొన్ని గొడవలు, అంతకుముందు కొన్ని గొడవలు. సో మళ్ళీ ఈ యొక్క విద్యార్థుల ఆత్మహత్యలతో నిత్యం ఎంబీయూ వివాదాల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. సో మరికొద్ది సేపట్లో పోలీసులు దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.